సో కడప విషయానికి వచ్చేసరికి ఇప్పుడు అవినాష్ పైన తను పోటీ చేస్తుంది. కానీ అవినాష్ పైన కంటే కూడా నిజంగా వాళ్ళ అన్న పైన పోటీ చేస్తే మంచిగా ఉంటున్నాయి. ఎందుకో మరి ఆ నిర్ణయం తీసుకోలే కానీ ఒకవైపు బీటెక్ రవి కదా టీడీపీ నుంచి, ఈమె కాంగ్రెస్ నుంచి, ఈమె కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా 2 పోటీ చేస్తే అయిపోనేమో మరి. కొంచెం మీడియాకు మంచి స్టఫ్ కూడా దొరుకుతుండే అసలు. ఆ ఛానల్కి ఇంకా బాగా దొరుకుతుండే. సో ఇప్పుడు అవినాష్ రెడ్డి పైన పోటీ చేస్తుంది. ఒక ట్రయాంగిల్ ఫైట్ అంటున్న నేపథ్యం కనపడుతుంది ఇప్పుడు కడపలో. ఎందుకంటే ఒక కుటుంబం నుంచే ఇద్దరు పోటీ చేయడం అనేది. సో ఎట్లా ఉండబోతాయి ఈక్వేషన్స్ అంటే గెలుస్తే చూస్తే అవినాష్ రెడ్డి పైన కొంత నెగిటివ్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా? ఎట్లా ఉంది ఈ ఇద్దరి మధ్యలో ఓటు చీలి మూడో వరకు ఏమైనా అవకాశం ప్లస్ అయ్యేది ఉందా? ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కడప పార్లమెంట్లో 3 to 4% కంటే ఎక్కువ ఓట్ షేర్ రాదు. 3 to 4%. అండ్ ఆ చీలిక వల్ల మన అవినాష్ రెడ్డి ఓటమి శాసించే స్థాయిలో చీలిక ఏమి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఆయనే అధికారంలోకి వస్తారు, మళ్ళీ గెలుస్తారు ఎంపీ. నిన్న విజయసాయి రెడ్డి ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు చాలా హార్ట్ఫుల్గా అనిపించలేదు. కొంచెము ఆయన ఎక్కడో డిఫర్ అవుతున్నట్టుగా ఉంది అనేసి. మీరు పార్టీలో నెంబర్ 2 అంట కదా అని సదరు పోస్ట్ అయిన మాటలకి రీజనల్ పార్టీలో ఏముండదు, అధ్యక్షుడు ఏం చెప్తే అదే జరుగుతుంది అనుకుంటూ అన్నప్పటికీ కూడా ఆయన నెంబర్ 2 అని సంబోధించడము అంటే లుక్ లైక్ అది పెయిడ్ ఇంటర్వ్యూనా లేకపోతే రెండోది ఆ రోజు తారకరత్న చనిపోయినప్పుడు వీళ్ళిద్దరు బాగా క్లోజ్గా మాట్లాడుకున్నారు కదా ఎవరు, చంద్రబాబు నాయుడు అండ్ ఏమైనా మాట్లాడుకున్నారా ఈ విషయంలో అంటే, నేను వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నాను, వాళ్ళ పెళ్లి నేను చేశాను కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఆ విషయం తప్ప రాజకీయమైన చర్చ జరగలేదు అన్నాడు. మరి ఈ విషయం జగన్మోహన్ రెడ్డి అడిగాడంటే అడిగిండు, నేను రాజకీయమైన చర్చ రాలేదు అని చెప్పిండు. నిజంగా హానెస్ట్గా చెప్పాలంటే ఆయన నన్నెందుకు అడుగుతాడు అని ఒక మాట చెప్పాలి. కాకపోతే నేను చూసిన ఇంటర్వ్యూలో చూస్తుంటే ఎక్కడో కొంచెం ఏదో కొంత అసంతృప్తి భావజాలం ఉన్నట్టుగా అనిపించింది విజయసాయి రెడ్డి మాటల్లో. అంటే డెఫినెట్గా ప్రాధాన్యత అంటే ఒక రాజకీయ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తికి ప్రాధాన్యత ప్రతి రాజకీయ పార్టీలో ఉంటుంది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు నెంబర్ 2గా ఉండేటోడు స్టార్టింగ్లో. తర్వాత వెన్నుపోట అయిన తర్వాత ఇంకొకళ్ళు వచ్చినారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు. అట్లా మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ సోనియా గాంధీ తీసుకున్నా కానీ ఎవరు తీసుకున్నా కానీ నెంబర్ 2 అనే పొజిషన్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ ఆ ఇష్యూస్ డీల్ చేసే కెపాసిటీ కానీ లేకపోతే పార్టీ ఏదైనా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఇచ్చిన సలహా సూచనలతో పార్టీ అధిగమించడం కానీ. నెంబర్ 2 అనే దాని వల్ల నష్టపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. నాదెండ్ల భాస్కర్ రావు ఏదో ఒక 2 నెలలు ఉన్నాడు. ఇక్కడ మనకు చూసుకుంటే అప్పుడు ఈటల రాయిందని నేను నెంబర్ 2 అని బయటకు స్టార్టింగ్ నుంచి నెంబర్ 2 ఎవరు పోయినారు టీఆర్ఎస్ లో? ఆలయ నరేంద్ర ఫస్ట్ నెంబర్ 2 ఆయన పోయింది, విజయశాంతి పోయింది. అట్లా నెంబర్ 2 అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. అదే నెంబర్ 2 అనేది ఎప్పుడు కూడా రొటేట్ గానే అది మళ్ళీ ఫైనల్ జీరోనే అవుతుంది, జీరో అవుతూ ఉంటారు. అది పొలిటికల్ నాయకుడు కూడా వాళ్ళని న్యూట్రలైజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే తనకి పోటీకి రాకుండా వాళ్ళని రొటేట్ చేస్తారనమాట. ఒక లీడర్ ఏం చేస్తారంటే నెంబర్ 2 అనేవాడు నెంబర్ 1కి ఈటల రాజేందర్ తల పై చూపు చూస్తుండంటేనే పక్క జరిపి ఇంకోళ్ళని తీసుకురావాలి. సో అట్లా నెంబర్ 2 పొజిషన్ ఎప్పుడు రొటేట్ అవుతూ ఉంటుంది. ఆయన నిన్న ఒక అసంతృప్తి ఇంకోటి కనిపించింది, నేను విశాఖపట్నం నుంచే పోటీ చేద్దాం అనుకున్నాను అన్నాడు. విశాఖపట్నం నుంచే పోటీ చేద్దాం అనుకుని నన్ను తీసి నెల్లూరుకి వేశారు అని చెప్పుకొచ్చిన వైనం కూడా. అంటే ఆయన ఆ మాటను ఆయన నొక్కా నుంచి ఒక 3-4 టైమ్స్ వాడాడు ఆ పదాన్ని. సో ఆయనని ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ముందరే తీసేసి వైవి సుబ్బారెడ్డి గారిని అక్కడ ఇవ్వటం, ఇవన్నీ ఇంటర్నల్గా రాజకీయాలు ఉంటాయి. కావాల్సుకొని పార్టీ పెద్దలు అందులో ఉన్న కొంతమంది నా పైన కక్ష కట్టారు అంటారు. అంటే ప్రతి పార్టీ కక్ష అని చెప్పడానికి లేదు. కొన్ని విషయాలు అధినాయకుడికి తెలియకుండా కొన్ని విషయాలు జరిగితే తీసుకెళ్ళి అధినాయకుడు చెప్పటము. సో అవన్నీ జరుగుతూ ఉంటాయి, ప్రతి పార్టీలో జరుగుతూ ఉంటాయి. అది కాంగ్రెస్ అనే కాదు, ఏమీ లేని జనసేనలో కూడా జరుగుతూ ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారి పాలన చూసామంటే తను ఒక జాతీయ పార్టీలో అగ్రెసివ్ స్టెప్స్ తీసుకొని ముందుకెళ్ళాడు, అది సక్సెస్ అయింది. ఇప్పుడు కంపారిటివ్లీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఆ దిశగానే నేను అడుగులు వేస్తున్నాను అనేది కొంత పోర్ట్రైట్ చేసుకుంటున్నాడు. అంటే ఒక అగ్రెసివ్ నిర్ణయాలు కావచ్చు లేకపోతే ఏదైనా కంపేర్ చేయొచ్చా, అట్లా వర్కౌట్ అవుతుందా? రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అడ్వాంటేజ్కి రేవంత్ రెడ్డి గారికి లేని అడ్వాంటేజ్ ఏమంటే, ఆ రోజున కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులు మెండుగా ఉన్నాయి, ఆయన ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీని కేంద్ర ప్రభుత్వం బలపడనివ్వదు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలు జరిగిన కొన్ని రోజులకే ఇక్కడ గవర్నమెంట్ కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే మార్జిన్ ఓన్లీ 4 సీట్స్ మార్జిన్ ఉంది. 4 సీట్లే కదా ఎక్కువ మ్యాజిక్ ఫిగర్ కంటే.
దాంట్లో ముగ్గురు అటు ఇటు అయిపోతే మైనారిటీ ప్రభుత్వంలో పడిపోతుంది. ఉమ్. ముగ్గురు మారితే అంటే నిజంగానే ఇంతమంది మాట్లాడుతున్నారు, నిజంగానే పాసిబిలిటీస్ ఉన్నాయా ఆ రకంగా? ఇక్కడ ఏమంటే నాకు ఉన్నవాడు తప్పియాలి అంటే అందరూ కూటమి ఒకటవుతారు. ఉన్న నాయకుడిని తప్పియాలి, ఆ గవర్నమెంట్ పడగొట్టాలి అంటే ఇక్కడ బీజేపీ పడగొట్టాలనుకుంది, బీఆర్ఎస్ పడగొట్టాలనుకుంది, ఇద్దరు కలిసి అనుకుంటే కనుక అది సాధ్యమే. సాధ్యం కాకపోవడానికి ఏం లేదు. అది పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఓకే. అంటే నేను తీసుకున్న నిర్ణయాలు కూడా ఆ రకంగానే ఉంటాయి. అంటే ఒకవైపు ఏమో నన్ను పడగొడతారు అనుకుంటే ఆయనే చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. అంటే మేకపోతు గాంభీర్యం. మరి ఒకవైపు ఏమో ఇప్పుడు తన సీటు నిలుపుకోవాల్సి వస్తుంది. రెండోది ప్రజల నుంచి కూడా పెద్ద ఆమోదం కనబడతలేదు. అంటే ఏవైతే స్కీములు ఇచ్చారో తలకు మించిన భారమైన స్కీమ్స్, దానికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అమితమైన అప్పులు చేసిందంటారో వీళ్ళు అంతకు మించి అప్పులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పులు చేసినా కూడా ఈ స్కీములు ఇవ్వలేని, అంటే రేపు కనీసము ఒక గవర్నమెంట్ కూలుతుంటే ప్రజల నుంచైనా పెద్ద స్పందన రావాలి, కానీ అది కూడా కనపడని నేపథ్యంలో దీన్ని ఎట్లా సెటరేట్ చేసుకోగలుగుతారు అసలు? నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ఎట్టి పరిస్థితుల్లో హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కానీ ఇది కానీ రేవంత్ రెడ్డి మీద ఉండదు. మనం జూన్లో కదా, మనకి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపల ప్రభుత్వం చేతులు మారే అవకాశం ఉంది. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? పక్కా అది. ఎందుకంటే మీరు 70 పైన సీట్లు గెలిచింటే మీకు గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చినవి 64, ఒకటి సిపిఐ ఉంది. నిన్న మొన్న ఒక ఇద్దరు ముగ్గురు దీంట్లోకి వెళ్ళి తీసుకున్నారు. అంటే వాళ్ళందరూ కూడా చల్లా చెదరైతారా రేపు? దాంట్లోకి వెళ్ళి దీంట్లోకి వచ్చిన వాళ్ళు దీంట్లోకి వెళ్ళి బీజేపీలోకి ఎందుకు పోరు? మీ దగ్గర అధికారం ఉంది, రాష్ట్ర స్థాయిలో అధికారం ఉన్నప్పుడే మీరు 4-5 తీసుకున్నప్పుడు జాతీయ స్థాయిలో అధికారం ఉన్న పార్టీకి పెద్ద విషయం ఏముంది? అది ఇక్కడ కేవలం ఏంటంటే 10 నంబర్స్ కనుక బీజేపీ ఎంపీ స్థానాలు దాటితే డబుల్ డిజిట్లోకి వెళ్తే గవర్నమెంట్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపల పోతుంది. బీజేపీ కనుక 5 కంటే తక్కువ సీట్లలో ఉంటే ఎక్కువ రావచ్చు అన్నప్పుడు ఖచ్చితంగా పోతుంది. అయితే ఈయన ఇంకొక, అంటే చాలామంది మాట్లాడుతున్నారు ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఈయన కొంతమందిని తీసుకొని పోయి ఈయనే సీఎం అవ్వాలనుకుంటాడు బీజేపీలో, ఇటు నుంచి పోయినా కూడా అక్కడ. కానీ అది వర్కౌట్ అవుతుందా ఆ ఫార్ములా? ఒకవేళ ఎన్ని చోట్ల వర్కౌట్ కాలే, ఎన్ని రాష్ట్రాల్లో వర్కౌట్ కాలే. భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ చేయలేదు ఈ పని. ఇలా మరి ఇంత గట్టిగా కాంగ్రెస్ భావజాలము, కాంగ్రెస్ సోనియా రాహుల్ గాంధీ అని మాట్లాడుతున్న అతను రేపు తప్పని పరిస్థితి అయితే బీజేపీకి తీసుకొని పోక తప్పదంటవా? ఆ ప్రయత్నం ఏనా ఇప్పుడు జరుగుతున్నది? ఇప్పుడు ఆయనకి ఇప్పుడు బీజేపీని పచ్చిబూతులు తిట్టిన వాళ్ళు ఎంతమంది బీజేపీలో లేరు? ఏక్నాథ్ షిండే ఎవరు? మళ్ళా అక్కడ మన కర్ణాటకలో ప్రభుత్వం పేరు మాత్రం మహావైరల్ అయింది. ఏక్నాథ్ షిండే ప్రతి ఒక్కరికి అదే పేరు పెడుతున్న సందర్భం ఏర్పడింది. సో బీజేపీ ఏముంది, కొంతమందితో రిజైన్ చేస్తుంది. కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో ఏం చేస్తున్నారు అదే జరుగుతుంది. అంటే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో చెప్తున్నా డబుల్ డిజిట్ అయితే 3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది. పార్లమెంట్ సీట్లో కనుక 5 కంటే తక్కువ వస్తే ఇంకొంతకాలం ఎక్కువ కాలం గవర్నమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ప్రజాదరణ కనుక భారతీయ జనతా పార్టీకి ఉందని తెలిస్తే 17 సీట్లలో 10 సీట్లు గెలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3 నెలలకే పోతుంది. 3 నెలలు కూడా ఉండడం కష్టమే. ప్రజాదరణ ఉందనుకుంటే. ప్రజాదరణ లేకపోతే ఆ సాహసం బీజేపీ కూడా కొంచెం ఆలోచించి చేస్తుంది. ఇప్పుడు ఏపీల విషయానికి వస్తే, అంటే తెలంగాణలో ఇంత డెవలప్మెంట్ ఉన్నప్పటికీ కొన్ని డిఫరెంట్ క్రైటీరియాస్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అక్కడ కూడా ఈ అమ్మఒడి కావచ్చు, పెన్షన్ విధానం కావచ్చు, చాలా స్కీమ్స్ అన్నీ కూడా వాలంటీర్ను పెట్టేసి ఇంటికి అందించారు. కాబట్టి డెవలప్మెంట్ విషయంలో డెవలప్మెంట్ అంటే రోడ్లు అవన్నీ మళ్ళీ మైనస్ తీసుకున్నా ఈ స్కీమ్స్ నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంటున్నాడు. ఈడ కూడా అద్భుతంగా స్కీమ్ బాగా ఇచ్చారు. ఇప్పుడు రైతు బంధు ఇచ్చిరా, ఇక్కడ పెన్షన్స్ ఇచ్చిరా, కళ్యాణ లక్ష్మి ఇచ్చిరా, ఒకటి కాదు బోల్డ్ అండ్ స్కీమ్లు ఉన్నాయి. ప్లస్ డెవలప్మెంట్ కూడా బాగుంది. అయినప్పటికీ కూడా ప్రజలు మార్పు కోరుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ స్కీమ్స్ అంటే చాలా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు స్కీమ్స్ ఇచ్చారు. సో ఆ స్కీమ్స్ విషయంలో నగదు బదిలీలు ఎక్కువ ఉన్నాయి కదా. నగదు బదిలీలు ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ఇంటింటికి అందించిన సేవలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, గ్రామ సచివాలయాలు కానీ, మీకు ఇంట్లో నుంచి కాలు బయటికి పెట్టకుండా. ఇంతకుముందు ఎంఆర్ ఆఫీస్ పోయి 10 సార్లు తిరిగి డెత్ సర్టిఫికేట్ అని, బర్త్ సర్టిఫికేట్ అని, రేషన్ కార్డ్ అని, దేనికైనా సరే 10 సార్లు తిరగాల్సింది వచ్చేసి అది పోయి మీ గ్రామంలోనే జరుగుతుంది. రేపు ఎల్లుండో రిజిస్ట్రేషన్లు కూడా గ్రామ సచివాలయంలోనే జరుగుతాయని చెప్తున్నారు. మీరు రిజిస్టర్ ఆఫీస్ కూడా పోవాల్సిన పని లేదు. ఆ స్థాయికి గవర్నమెంట్ అంటే ఇంటి దగ్గరికే పరిపాలన
ప్రజల వద్దకు పాలన ఏదైతే ఉందో అది ప్రాక్టికల్గా కనబడుతుంది. అండ్ అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి మీద నింద వేయడం తప్పది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం ప్రత్యేక హోదా వల్ల మాత్రమే సాధ్యమని రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది, బీజేపీ చెప్పింది. ఆ ప్రత్యేక హోదా ఇవ్వకుండా డెవలప్మెంట్ లేదని జగన్మోహన్ రెడ్డి మీదనో చంద్రబాబు నాయుడు మీదనో నింద వేయడం కరెక్ట్ కాదు. అది భారతీయ జనతా పార్టీని నిలదీయలేక వీళ్ళు